హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకనంటే ఈ వీడియో మీరు కొంచెం చూస్తే కనుక ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. నిఫ్టీ దాకా చూస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అది స్టాక్ మార్కెట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతుంది? కానీ నిఫ్టీలో 400 పాయింట్స్ ట్రేడ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఎట్లాగా? వరల్డ్ వార్ న్యూస్ అప్డేట్స్ ఎట్లా ఉన్నా కూడా మన నిఫ్టీ మాత్రం ఏంటంటే 400 పాయింట్స్ గెయిన్ అనేది ఇవ్వబోతుంది. అది ఎట్లాగా అనేది నిఫ్టీ చార్ట్లో చూద్దాం. దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది చూద్దాం. దానిలో భాగంగా బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్కి సంబంధించిన చార్ట్స్ ఏం చెప్తున్నాయి, అలాగే టీసీఎస్ Q4 తర్వాత టార్గెట్స్ ఏంటి అనేది చూద్దాం. అలాగే ఐఈఎక్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్, ఐఆర్ఈడిఏకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేటు, ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్టు. చూడండి, 22,293, 22,189. ఈరోజు మనం డ్రా చేసింది కాదు. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియో మీరు చూస్తుంటే కనుక సండే స్పెషల్ వీడియో చూశారు కదా. మీలో చాలామంది చూశారు. ఒకసారి దాంట్లో నిఫ్టీ పార్ట్ చూద్దాం. చూడండి, ఒకసారి నిన్నటి వీడియోని, ఎస్టర్డే వీడియోని బిగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, నిన్నటి వీడియోలో మనం మార్క్ చేసిన లెవెల్ ఏంటి? 22,293, 22,189. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ని టచ్ చేసి ఆగిందా లేదా? ఆ లెవెల్ ప్రొటెక్ట్ అయిందా లేదా? అయింది కదా. 22,519 అక్కడ, 22,293 అక్కడ. మీరు గిఫ్ట్ నిఫ్టీని బట్టి చెప్పారు అంటే కూడా గిఫ్ట్ నిఫ్టీ అనేది 22,450 అబవ్ ఉంది కదా. కానీ ఆ పర్టికులర్ లెవెల్ని ఎలా మార్క్ చేసాము అనేది ఒకసారి నిఫ్టీ లైవ్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్ చూస్తున్నాము. ఓపెనింగ్ ఏ హ్యూజ్ గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఎందుకు అని అంటే మీ అందరికీ తెలుసు, ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించిన అంటే మిసైల్ దాడులు అనేవి జరిగినాయి. రిటాలియేషన్ అంటే ఇజ్రాయిల్ చేసిన దానికి రిటాలియేషన్గా ఇరాన్ వాళ్ళు కూడా ఏంటంటే ఎయిర్ స్ట్రైక్స్ చేశారనమాట. మిసైల్స్ అనేవి 99% ఆఫ్ ది మిసైల్స్ ఏంటంటే ఇజ్రాయిల్ అవుట్ సైడే పడ్డాయి. అయితే ఏంటంటే దానివల్ల గ్లోబల్ మార్కెట్స్లో అలజడి, మార్కెట్లో గ్యాప్ డౌన్. కానీ ఈ లెవెల్ ఎందుకు ప్రొడక్ట్ అయింది అని మాట్లాడే ముందు అసలు ఈ వార్ థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా అనేది డిస్కషన్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పి ఎప్పుడైనా తెలుగు న్యూస్ మీడియాలో, అంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడట్లేదు, మామూలుగా తెలుగు న్యూస్ మీడియాలో కనుక వచ్చింది అని అంటే, నార్మల్గా న్యూస్ ఛానల్స్లో వచ్చిందంటే అది జరగదని అర్థం. సేమ్ థింగ్ ఏంటంటే తెలుగు న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్నాము వార్ కైండ్ ఆఫ్ థింగ్ న్యూస్ అప్డేట్స్ అని అంటే అప్పటికి మార్కెట్ రియాక్ట్ అయి ఉందని అర్థం. ఎందుకనంటే ఆల్రెడీ మనం తెలుసుకుంటుంది లేటు. అంటే తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు నేను. ఎక్కడ చూసినా మన న్యూస్ మామూలుగా నార్మల్ న్యూస్ ఛానల్స్లో, అంటే స్టాక్ మార్కెట్కి సంబంధం లేని న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చిందంటే అది ఆల్రెడీ పీపుల్ అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఓపెనింగే వెళ్ళి షార్ట్ సేల్ చేస్తే ఇరకపోతారు. మీరు చూస్తే కనుక ఓపెనింగ్ డౌన్లో ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళినట్టు అనిపించినా దాని తర్వాత రివర్స్ అయి పుంజుకుంది, చాలాసేపు పైకి ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సరే, చివరిలో మళ్ళీ సెల్ ఆఫ్. కానీ ఏదైనా కానీ మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఈ టేల్ ఉంది కదా. మీరు జాగ్రత్తగా చూడండి, ఈ టేల్ ఇలా రియాక్ట్ అయ్యింది అని అంటే ఈ టేల్ సపోర్ట్ కాదు. నేను సపోర్ట్, రెసిస్టెన్స్ అట్లాంటి వాటిని గురించి నేను మాట్లాడను. టేల్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయిందంటే ఆ టేల్ కింద కూడా బై ఆర్డర్స్ ఉంటేనే కదా. అంత షార్ప్ టేల్ ఉంది అని అంటే ఆ టేల్ అంత షార్ప్గా ఉంది అంటే అక్కడ నుంచి ఫాస్ట్గా పైకి మూవ్ అయింది అంటే అక్కడ బై ఆర్డర్స్ ఆ టేల్ కన్నా కింద ఇంకా ఎక్కువ బై ఆర్డర్స్ ఉంటేనే కదా. మార్కెట్ లెంత్కి అంటే నిన్నటికి, అంటే ప్రీవియస్ క్లోజింగ్కి, ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్కి దాన్ని క్లబ్ చేసి ఒకవేళ ఆగితే కనుక ఈ లెవెల్ ఆగచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. అయితే ఏంటంటే ఈ లెవెల్లో చాలాసేపు స్ట్రెంత్ చూపించింది. అలాగే ఏంటంటే మనకి బయింగ్ కూడా కళ్ళకు కొట్టేసినట్టు కనిపించింది. సరే, క్లోజింగ్ టైంకి ఇలా డౌన్కి క్లోజ్ అయింది కదా అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించాల్సిన థింగ్ ఏం లేదు.
సో హోప్ఫుల్లీ ఏంటంటే ఈ లెవెల్ని ప్రొడక్ట్ చేసుకుంటే ఏంటంటే మార్కెట్ 22,722 వైపు సో వెళ్తుంది, అందులో డౌటే లేదు అని చెప్తాను. నా వ్యూని నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మార్నింగ్ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది లైవ్లో. అలాగే సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ కూడా ప్రజెంట్ చేశాను. 22,364 దగ్గర స్పాట్ సో ఎంట్రీ, అలాగే స్టాప్ లాస్ అనేది 22,150. అంటే మార్కెట్ క్లోజింగ్ అనేది 22,150 కన్నా కింద క్లోజ్ అయితే మనం ఏంటంటే ట్రెండ్ నుంచి నెక్స్ట్ డే ఎగ్జిట్ అయిపోతాం. అలాగే 22,722 స్పాట్ కనుక టచ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. అలాగే ఈ వ్యూ ఇచ్చినప్పుడు మీకు చెప్పాను, సో డిస్క్లైమర్ చెప్పాను. అట్లాగే ఏంటంటే నేను ట్రాక్ చేయకపోయినా మీరు ట్రాక్ చేసుకుంటూ చూడాలి. సో అదేంటంటే అంత ఈజీగా లెవెల్ అయితే బ్రేక్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఆ మూమెంటం కొద్దిగా సెట్ అయ్యేదాకా నేనైతే కనుక అబ్జర్వ్ చేస్తాను. సెట్ అయినాక దానంతా అదే అందుకుంటుంది, అందులో డౌటే లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే సో జరగాల్సిన అంటే యుద్ధ భీతి అనేది ఏదైతే ఉందో దానివల్ల పడింది. సో ఓల్డ్ వార్ ఏం రాదు, అన్ని కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోయి సో సర్ది చెప్తాయి అనమాట. సో అంత ఈజీగా వెళ్ళరు. ఎందుకనంటే సో ఒక కంట్రీ మీద ఒక కంట్రీ సో అటాక్ చేసుకుంటా పోతే ఏమవుతుందని అంటే ఆర్థికంగా కుప్పకూలిపోతాయి, పతనమైపోతాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ పరిస్థితి అనేవి రానిరు. దగ్గర కంట్రీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏంటంటే టాక్స్ ద్వారా ఆపే ప్రయత్నం చేస్తారు. చూడండి, యుద్ధ భీతి వచ్చినప్పుడల్లా థర్డ్ వరల్డ్ వారు స్టాక్ మార్కెట్లో నాకు తెలిసిన నేనైతే 2015 నుంచి ఉన్నాను. సో మీలో ఎంతమంది ఉన్నారు? సో ఈ మధ్యలో చాలాసార్లు ఎయిర్ స్ట్రైక్స్ అని అదని ఇదని చాలా కంట్రీస్కి సంబంధించిన మీకు ఈ యుద్ధ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అంటే యుద్ధ వాతావరణం కానీ, లేదా ఇలాంటి చిన్న చిన్న స్ట్రైక్స్ ఇట్లాంటివి కానీ, లేకపోతే నిజంగా మైల్డ్గా యుద్ధం స్టార్ట్ అవ్వడం కానీ, యుద్ధమే స్టార్ట్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి. కానీ పీపుల్ భయపడతారు, వరల్డ్ వార్ అనుకుంటారు, కానీ అలాంటివి రావు. సో ఇప్పుడు వచ్చినాయి లాస్ట్ 7 yearsలో, అలాగే భవిష్యత్తులో కూడా రావు. ఇప్పుడైతే రాదు. అట్లాగేంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎట్లాంటి వార్ కైండ్ ఆఫ్ వచ్చిన తర్వాత వన్ డే లేకపోతే హార్డ్లీ 2 days దాని తర్వాత ఏంటంటే మార్కెట్ మళ్ళా పైకి వెళ్తుంది. నిజంగా యుద్ధం జరుగుతున్నా కూడా పట్టించుకోదు. రష్యా ఉక్రెయిన్ ఇంకా జరుగుతూనే ఉంది. మరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు పడిపోతా వెళ్తుందా ఏంటి స్టాక్ మార్కెట్? వెళ్ళిందా? అట్లా వెళ్ళిందా? జరిగిందా? లేదు. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్కి ఆల్రెడీ తెలిసిన న్యూస్కి మళ్ళీ పదే పదే ఏంటంటే రియాక్ట్ అవ్వదు. సో ఈ యుద్ధ భీతి వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, అలాగే గోల్డ్ రేట్లు కూడా పెరిగాయి. మీ అందరికీ తెలిసిన అప్డేటే. కాకపోతే ఈ లెవెల్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఏదైనా తేడా ఉంది అనుకుంటే, ఆ గమనంలో తేడా ఉంటే మొహమాటం లేకుండా నేను టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ చెప్పేస్తాను. అందుకనే ఎప్పటి నుంచో మన టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవుతా, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా, ఎప్పటి నుంచో అట్లీస్ట్ 3 to 4 months మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళమని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటానన్నమాట. సో హోప్ఫుల్లీ ఏంటంటే హోప్ఫుల్లీ కాదు, ఇది టర్న్ అవుతుంది అనే విషయం మీకు రేపు అర్థం అవుతుందన్నమాట. కాబట్టి నిఫ్టీ 22,722 వైపు వెళ్తుంది. సో ఈ మధ్యలో ఏదైనా తేడా పడితే నేను మధ్యలో తెలుస్తున్నది, అంటే రన్నింగ్లో చూసుకుంటూ ఉండాలి. కాబట్టి సో 22,722 మన టార్గెట్. మధ్యలో ఏదైనా నేను అప్డేట్ ఇచ్చేదాకా వెయిట్ చేయమని చెప్తాను. రేపు కూడా నేను లైవ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాను. కాబట్టి ఈ అనాలిసిస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రధానంగా ఉన్న న్యూస్ అప్డేటు సో ఈ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల, అంటే ఇరాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఏంటంటే బంగారం ధరలు అనేవి పెరిగాయి. మీకు తెలిసిందే కదా, సహజం అదంతా కూడా. అట్లాగే ఏంటంటే సో పీపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి భయపడి మనీని ఏంటంటే గోల్డ్లో డంప్ చేస్తూ ఉంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. సో బీజేపీ ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారనమాట 2047 కల్లా ఇండియా అనేది సో ఇండిపెండెంట్, అంటే సో బికమింగ్ ఎనర్జీ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే సో ఈ క్రూడ్ వీటి మీద డిపెండ్ అవ్వకుండా ఈ రెన్యూబుల్ ఎనర్జీతో ఇండిపెండెంట్గా తయారవుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, రెయిన్ వాటరు, ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, న్యాచురల్ రిసోర్స్ కదా అది. విండ్ పవర్ ఉంది, న్యాచురల్ రిసోర్సు. సో ఇట్లా వీటి ద్వారా మనకి న్యాచురల్ అండ్ ఎనర్జీ ద్వారా ఇండియా మొత్తం కూడా నడుస్తుందన్నమాట. సో దానికోసం ప్లాన్ చేస్తున్నాము, అటువైపు స్టెప్స్ వేస్తున్నామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. సరే, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్తే వాళ్ళు నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, అది వేరే పొలిటికల్. కానీ మనకి సో గ్రీన్ ఎనర్జీ గురించి లాస్ట్ 2 budgets నుంచి ఎంత ఫోకస్ చేశారో మనకు తెలుసు. కాబట్టి ఆ స్టాక్స్ ఆల్రెడీ పెరుగున్నాయి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఆ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్, సో వాటికి సంబంధించిన స్టాక్స్ ఏదైనా బాగా కుప్పగొలటం, పడిపోవడం అట్లాంటివి జరిగితే
ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్టీపీసీ, సిఎస్సి, ఐఎక్స్, టాటా పవర్, అదానీ పవర్. సో గవర్నమెంట్ ఇన్వోక్ సెక్షన్ 11 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్. సో ఇది చూడండి, పవర్ సెక్టార్లో స్టాక్స్ జోలికి వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకనంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. షుగర్ స్టాక్స్ కూడా అంతే. సో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ బ్యాన్, ఎక్స్పోర్ట్ లిమిట్స్ వాటిని విధించగానే వాళ్ళ ప్రాఫిట్లు ఏంటంటే అప్పుడు డౌన్ అవుతుంటాయి. అలాగే పవర్ సెక్టర్కి సంబంధించినవి కూడా ఏంటంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అందుకే ఈ సెక్టార్ జోలికి నేను వెళ్ళను, అది నా వ్యక్తిగతమైన రీజన్. మీ ఇష్టం, ఇక్కడ జస్ట్ న్యూస్ అప్డేట్ చూడండి. చూడండి సార్, టీసీఎస్ యొక్క రిజల్ట్స్ మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా చూడకపోతే కనుక ఎండ్ కార్డ్లో నేను వీడియోని డిస్ప్లే చేస్తాను. నిన్న నిఫ్టీ లెవెల్స్ కానీ టీసీఎస్కి సంబంధించినవి కానీ డిస్కస్ చేశాము. సో ఎండ్ కార్డ్లో చూడండి. సో రిజల్ట్స్ బాగా వచ్చాయని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ రిజల్ట్స్ తర్వాత ఓవర్ వెయిట్ ఇస్తా టార్గెట్ ప్రైస్ 4350. గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు బై అన్నారు, హెచ్ఎస్బీసీ వాళ్ళు బై అన్నారు, జేబీ మోర్గాన్ ఓవర్ వెయిట్ అన్నారు. ఓవర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, లేదా ఈ సెక్టార్లో రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఈ స్టాక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కొద్ది కంపెనీలు లైక్ నోమురా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఏంటంటే రెడ్యూస్ అని చెప్పారనమాట. సో మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓవరాల్గా స్టాక్ అనేది మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. సో టీసీఎస్ తెలుసు కదా, మనకి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా టీసీఎస్, హెచ్సిఎల్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. టీసీఎస్ కన్నా కూడా హెచ్సిఎల్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట బ్యాడ్ కండిషన్స్లో. అదర్ కంపెనీస్, అదర్ ఐటీ కంపెనీలు అన్నీ కూడా బ్యాడ్ క్వార్టర్ అయినా కూడా హెచ్సిఎల్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. అందుకనే మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్గా మనం చాలా మెనీ ఇయర్స్ బ్యాకే మనం ఏంటంటే దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా డిప్స్లో ఆపర్చునిటీ వస్తే మనం దాని గురించి ఆలోచిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే మనం రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు వాటికి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను జెరోదా క్లిక్ చేస్తున్నాను. సో మీరు బిగినర్ అయితే జెరోదా అకౌంట్ మస్ట్గా ఉండాలి. అలాగే ఏంజల్ అయితే మీ ఎక్స్పీరియన్స్ అయితే ఏంజల్ బాగుంటుంది. సో ఏంజల్ అయినా జెరోదా అయినా బ్రాండెడ్, మన మనీ ఎక్కడికి పోవు అనే భరోసా. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే కనుక ఇక్కడ గ్యాప్ ఉంది కదా, హార్డ్లీ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ ర్యాలీ రావాల్సిందే. సో కాబట్టి ఏంటంటే ఇది పైకి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చార్ట్ ఏంటంటే ర్యాలీ అప్ ట్రెండే, కానీ రీట్రేస్మెంట్ జరుగుతూ ఉంది. గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ వల్ల కాకపోయినా కూడా రీట్రేస్మెంట్ వచ్చేదే. కాకపోతే ఇంతలా వచ్చేది కాకపోవచ్చు, ఇంత గ్యాప్ డౌన్స్తో వచ్చేది కాదు. కాకపోతే రీట్రేస్మెంట్ అయితే తప్పదు. ఇంతలా ర్యాలీ అయింది కదా, కాస్త రీట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ కిసిచ్చుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి చార్ట్లో. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ అనాలిసిస్. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్ట్ స్ట్రెందీగా ఉంటాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్ట్రెందీగా ఉంటాం, నిఫ్టీ కూడా బయింగ్ అనిపించడం. మనం నిఫ్టీ ట్రేడ్ అగ్రెసివ్గా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్కి వెళ్ళడానికి కారణం అదనమాట. అలాగే యూఎస్ సిపిఐ డేటా బాగాలేదు, కానీ మన సిపిఐ నెంబర్స్ డౌన్ అయ్యాయి. సో అది పాజిటివ్ సంకేతమే. వార్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే 1-2 డేస్లో మర్చిపోగానే ఈ షార్ట్ చేసిన వాళ్ళు కవరింగ్, ఫ్రెష్ బయ్యింగ్, స్టాప్ లాస్ హిట్ అవడం వల్ల హెవీ బయ్యింగ్ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే రిలయన్స్ యొక్క చార్ట్ కూడా స్ట్రెందీగా ఉంది, మన నిఫ్టీకి సపోర్ట్ చేస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకున్నాము. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 47,631, 47,391. ఇది టచ్ అయ్యి రివర్స్ అవుతుందా, టచ్ అవ్వకుండా రివర్స్ అవుతుందా అది చెప్పలేం. కానీ ఓవరాల్గా సో కాస్త వోల్టాలిటీతో ఈ జోన్ని టచ్ చేసే పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్తానమాట. ఏదైనా మధ్యలో డైనమిక్గా వ్యూ చేంజ్ చేయాల్సి వస్తే మార్కెట్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. అవి రన్నింగ్లో తెలుస్తాయి. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అతుక్కొని ఉండాలి. సో కాబట్టి మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో, టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మెంబర్ కావారో వాళ్ళు మీరు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, మనీ ఏమీ ఉండవు. కాబట్టి వీడియో మీద అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే అవి కామెంట్ సెక్షన్లో అడగండి. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.